హలో శివాజీ గారు. హలో సార్. ఆహార్య టెక్నాలజీస్ త్రూ చాలామందికి లైఫ్ ఇచ్చారు మీరు అండ్ సర్టిఫైడ్ కోర్సెస్ కూడా ఇచ్చారు. అయితే కొన్ని ట్రైనింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే కార్పొరేట్ ట్రైనింగ్కి ఇండివిజువల్ ట్రైనింగ్కి ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుందంటారు? సో కంప్లీట్లీ కార్పొరేట్ పీపుల్ది డిఫరెంట్గా ఉంటుందండి. అంటే ఆ రెండింటిని కంపేర్ చేయలేం. ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ పీపుల్కి వచ్చేటప్పటికి కార్పొరేట్ పీపుల్ అంటే కార్పొరేట్ కంపెనీలో ఒక మేనేజింగ్ పొజిషన్లో ఉన్న ఒక పర్సన్ మాకు కాల్ చేస్తారన్నమాట. లేకపోతే మేము వాళ్ళని అప్రోచ్ అవ్వడమో సంథింగ్ ఒక ఇంటర్నల్గా మార్కెటింగ్ టీమ్ ఏదో చేస్తారు. సో వాళ్ళ లీడ్ మాకు వస్తుంది. సో వాళ్ళు మాకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే మా దగ్గర ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ రిలేటెడ్ టు ఒక పర్టికులర్ విజన్, ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ అనమాట. ఐదర్ సేల్స్ డిపార్ట్మెంట్ కానీ, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ఉన్నారు. అండ్ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్. ఓకే, అలా మాకు చిన్న స్టేట్మెంట్ ఇచ్చి మాకు టాస్క్ ఇచ్చేస్తారన్నమాట జనరల్గా. సో ఇప్పుడు అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ విల్ బి వెరీ ఈజీ. మాకు తెలిసిపోతుంది ఈజీగా అతని వాళ్ళు ఎవరు సేల్స్ డిపార్ట్మెంట్, వీళ్ళు ఎవరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డిపార్ట్మెంట్ అనుకోండి. సేల్స్ డిపార్ట్మెంట్కి మెయిన్ ఏంటి? సేల్స్. సో ఎన్ని సేల్ అయ్యాయి, ఎన్ని ల్యాప్టాప్స్ సేల్ అయ్యాయి, ఎన్ని మొబైల్స్ సేల్ అయ్యాయి, ఏ రోజు ఎక్కువ సేల్ అయ్యాయి, ఈ వీక్ మొత్తం ఇయర్ అంతా తీసుకుంటే ఏ రోజు ఎక్కువ సేల్, ఏ మంత్లో ఎక్కువ సేల్ అయ్యాయి, ఏదైనా ఒక స్పెషల్ డేలో ఎక్కువ సేల్ అయ్యాయా. సో అలా కంప్లీట్గా డేటా అనేది మేము వాళ్ళకి ఇచ్చేస్తాం సేల్స్ టీమ్కి. అంటే డేటా ఇచ్చేయడం అంటే అలా చేయగలిగేలా చేస్తాం. ఓకే, సేల్స్ టీమ్కి సంబంధించి అటువంటి డేటా ఉంటుంది. ఓకే, అలాంటి డేటా ఉంటుంది. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే కంపెనీని డేటా అడగలేం. ఎందుకంటే ఒక కంపెనీకి సంబంధించిన డేటా వాళ్ళ కోర్, వాళ్ళు ఎవరు అసలు సత్యమేర ఒప్పుకోరు. ఇలాంటి సిచ్యువేషన్ ఉందని చెప్తారు అంతే. సో మా టెక్నికల్ టీం ఏం చేస్తారు, ఆల్రెడీ కొన్ని కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టుకుని అలాంటి డేటాని వాళ్ళే క్రియేట్ చేస్తారు. ఓకే, ఒక ఆర్టిఫిషియల్ డేటాని క్రియేట్ చేస్తాం. ఇలా వచ్చింది డేటా, ఇలా వచ్చింది. ఆ డేటాని క్రియేట్ చేసి ఆ డేటా మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. సో మీ దగ్గరికి ఈ డేటా వచ్చింది, దీంట్లో మీరు ద బెస్ట్ డే ఎప్పుడు సేల్ అయిందో తెలుసుకోవాలంటే ఇది. ఓకే, ద బెస్ట్ ఎక్కువ తక్కువ ఎప్పుడు సేల్ అయిందంటే ఇది. అలా మొత్తం కంప్లీట్గా అన్ని రకాల టూల్స్ ఉపయోగించి ఎక్సెల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. అట్ ద ఎండ్ వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఆ సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మొత్తం డేటాని యూస్ చేసుకుని వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతారు మేనేజింగ్ టీం ముందు. ఓకే, ఈ రకంగా సేల్స్ ఉన్నాయి సార్, ఈ రకంగా ఈరోజు తక్కువ వచ్చినాయి, ఈరోజు ఎక్కువ వచ్చినాయి అని వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతారు. అలా సేల్స్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇచ్చేస్తాం. ఇందులో ఏం చేస్తాం, ఎంఎస్ ఆఫీస్లో ఉన్న టూల్స్ సేల్స్ డిపార్ట్మెంట్కి ఎలా ఉపయోగపడతాయి అనే విధంగా ఒక కేస్ స్టడీ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దట్స్ కంప్లీటెడ్. అదే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఎక్కడ మార్కెటింగ్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, అదర్ ఆఫీస్ స్టాఫ్ ఆపరేటింగ్ కాస్ట్ ఎంత ఉంది, అలా డిఫరెంట్ కాస్టెస్ మీద ఎనాలిసిస్ చేస్తాము. దేంట్లో ఎక్కువ ఉంది, దేంట్లో తక్కువ ఉంది, ఎందులో మనీ ఫ్లో ఎక్కువ ఉంది, ఎందులో మనీ ఫ్లో తక్కువ ఉంది, ఏ డేస్లో ఎక్కువ ఉంది, ఏ డేస్లో తక్కువ ఉంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసేలా చేస్తాం. సో వాళ్ళు ఆల్రెడీ ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినా ముందే చెప్పేస్తారు కాబట్టి ఈ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ ఎలా ఉపయోగపడుతున్నాయో దానికి జస్ట్ కంపేర్ చేసి వాళ్ళకి చెప్పేస్తాం. సింపుల్ అయిపోతుంది. ఒక చిన్న డేటాతో అయిపోతుంది. ఒక 1 మంత్ చేస్తాం లేదా 2 మంత్స్ చేస్తాం, అయిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇండివిజువల్ స్టూడెంట్స్ కానీ ఇండివిజువల్ ప్రొఫెషనల్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ మెయిన్ మోటో ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియదు. అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ జాబ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఎలాంటి డేటా ఇవ్వాలి, ఇట్స్ నాట్ పాసిబుల్. ఏ డేటా వల్ల మాకు ఫస్ట్ క్లారిటీ ఉండదు. అందుకని మేము ఏం చేస్తామంటే మొత్తం డేటా ఇచ్చేస్తాం. ఓకే, మొత్తం ఎంఎస్ ఆఫీస్లో ఉన్న ప్రతి టూల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్రీ టూల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ టూల్స్ని యూజ్ చేసి ఫైనాన్షియల్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి, సేల్స్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి, మార్కెటింగ్ సంబంధించిన డేటా ఎలా హ్యాండిల్ చేయాలి, ఓవరాల్ అన్నింటినీ క్లమ్ చేసి ఒక డెసిషన్ ఎలా తీసుకోవాలి, డెసిషన్ మేకింగ్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది ఇందులో. సో ఆ విధంగా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇండివిజువల్కి వచ్చేటప్పటికి వీ వర్క్ మోర్ అని ఇండివిజువల్ పీపుల్. ఓకే, వాళ్ళకి ఏ రకమైన ఫ్యూచర్లో ఏ రకమైన జాబ్కి అర్థం చేసుకున్నా, ఎలా అనాలిసిస్ చేసుకున్నా హెల్ప్ ఎలా చేస్తాం. సో దట్స్ వాట్ వీ డూ. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. సో కార్పొరేట్కి ఇండివిజువల్కి ఈ విధంగా ట్రైనింగ్ ఉంటుంది. ఎలా సార్, అంటే కోర్స్ డ్యూరేషన్ కానివ్వండి, లేదంటే అవి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? యాక్చువల్గా ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ కోర్స్ వచ్చేసి 15 days ఉంటుందండి. సో ఈ 15 daysలో ఏం చేస్తామంటే మేము 15 daysలో ట్రైనింగ్ ఇస్తామండి. లైక్ డిఫరెంట్ టూల్స్, ఈ టూల్ ఇలా ఉంటుంది, టూల్ ఇలా ఉంటుందని ఎవ్రీ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆఫ్టర్ 15 days అయిన తర్వాత స్టూడెంట్స్ నుంచి రివ్యూ తీసుకొని, అంటే వాళ్ళు ఎలాంటి డేటాని అనాలిసిస్ చేయడానికి ఇష్టపడుతున్నారు, ఎలాంటి కేస్ స్టడీని చేయడానికి ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని వాళ్ళకి ఏ రకంగా డేటా అయితే అవసరమో అలాంటి డేటాని వాళ్ళ ముందు వాళ్ళు రిప్రజెంట్ చేయగలిగేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ దిస్ 15 days ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఆఫ్టర్ దట్ 4 days కంప్లీట్లీ ఆన్ కేస్ స్టడీస్. సో టోటల్గా ఒక 19 days 20 daysలో ఈ కంప్లీట్ ట్రైనింగ్ అనేది పూర్తవుతుంది. అండ్ ఎవ్రీ డే ఓన్లీ ఇన్ ద ఈవినింగ్ టైమ్స్ అనమాట. ఒక మోస్ట్ ఆఫ్ ద టైం ప్రొఫెషనల్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓన్లీ ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఉంటారు. సో 8:30 to 9:30, 8 to 9 ఆ టైంలో లైవ్ జూమ్ మీటింగ్లో ఈ క్లాసెస్ మేము కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది వీడియోస్ చూసిన తర్వాత ఆహార్య టెక్నాలజీస్ని అప్రోచ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, వాళ్ళకి మేము ఆల్రెడీ మొత్తం డీటెయిల్స్ చెప్పాను అనమాట. చాలామంది ఎంథ్యూజియాజింగ్గా ఉన్నారు తెలుసుకోవడానికి. అండ్ కొంతమంది
పిల్లల పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇది నేర్పించాలని ఉద్దేశంతో వాళ్ళు కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని మేము ఇక్కడ ఒక టెలికాలర్ నెంబర్ పెట్టాం. సో దానికి కాల్ చేయండి. కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. ఆ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని ఫీజు ఎంత, ఏదో మొత్తం తెలుసుకోండి. అండ్ ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటే ఫర్దర్గా మేము ఒక డెమో క్లాస్ కండక్ట్ చేస్తాం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి. సో అందులో డైరెక్ట్గా లైవ్లో కూడా నేను క్వశ్చన్స్ అడగవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా ఏదైనా ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా మీకుండేటువంటి ప్రోడక్ట్స్ అంటే ప్రాజెక్ట్ ఏవైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ని కూడా ఆహార్య టెక్నాలజీస్ త్రూ మీరు మూవ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.